మన నిజామాబాద్ లో కేవలం 6,550 రూపాయలకి స్వచ్ఛమైన నీటి సర్వీస్ ని సిగ్నస్ ఎస్ఆర్ ఆక్వా సొల్యూషన్ ఏఎంసీ సర్వీసెస్ అందిస్తోంది. వాటర్ పంపి అంటే వాటర్ లేదంటారు, వాళ్ళకు అసలు పట్టింపు లేదు. ట్యాక్స్ టైం కట్టాలి, కట్టకపోతే పెనాల్టీ వేయాలి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నిజామాబాద్లోని అమ్మా వెంచర్ సంబంధించినటువంటి దాదాపు 250 ఎకరాల్లో చాలామంది రైతులు డెవలప్మెంట్కి ఇచ్చారు. దాదాపు 150 మంది రైతులు డెవలప్మెంట్కి ఇచ్చారు. ఈ నేపథ్యంలో మున్సిపల్కి సంబంధించి కొంత ప్లేస్ వదిలేసి పార్కులకి ఏర్పాటు చేయడానికి ఆ ప్లేస్ అయితే వదిలేశారు. ఈ నేపథ్యంలో మరి మున్సిపల్ అధికారులకు సంబంధించి ఆ డెవలప్మెంట్ పేరుతోటి పార్కులను డెవలప్ చేద్దామని చెప్పేసి హరితహారంలో మొక్కలు నాటారు. ఈ మొక్కలు నాటారు అంటే గతంలో మనం చిన్నపిల్లలకు చెప్పేవాళ్ళు అశోకుడు చెట్లు నాటించెను అని, అదే విధంగా మేము మొక్కలు పెట్టాము అని చెప్తున్నారు. కానీ ఎక్కడ ఒక మొక్క కనిపించదండి. మొత్తం పార్కులో మొత్తం సుమన్ టీవీ 2 రోజుల క్రితం అయితే ఒక స్పెషల్ స్టోరీ చేసింది. ఈ హరితహారం మొక్కలు అసలు ఏమైనాయి, హరితహారానికి సంబంధించి ఎన్ని నిధులు వెచ్చించారు, ఎంతమంది కూలీలు పనిచేశారు, మొత్తం బడ్జెట్ ఎంత, కాంట్రాక్టర్ ఎవరు, అధికారులు ఎవరు, ఎవరెవరు పర్యవేక్షణ చేస్తారు అని దీనికి సంబంధించి మనం అధికారి దగ్గరికి వివరాలు కోరడానికి వెళ్తే వాళ్ళు ఇక్కడున్నాం అక్కడ ఉన్నామని చెప్పి దాటివేత ప్రయత్నం అయితే చేస్తున్నారు. దీనికి సంబంధించి కాలనీ వాసులు సైతం కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏంటి కాగితాలపైన అసలు ఈ మొక్కలు కనిపించేవి మాత్రం ఏం లేవా అని చెప్పేసి మనం అడిగిన దానికి కాలనీవాసులు సైతం కూడా తమకు అసలు వెంచర్ అన్నట్టే కానీ ఒక్క పార్కు కూడా డెవలప్ కావడం లేదు, ఇక్కడ మున్సిపల్ అధికారుల తీరు అసలు ఎవరికి చెప్పడానికి కూడా లేదన్నట్టు మొక్కలు పెట్టాము హరితహారం కింద అంటున్నారు. కానీ ఒక్క మొక్కనన్నా మీరు చూడండి, ప్రతి ఒక్క దగ్గర అసలు కట్టెలకే నిల్వస్తున్నారు. అది మనం సుమన్ టీవీ ఆధ్వర్యంలో నిన్న చేసిన కథనానికి అధికారులు ఉరుకుల పరుగులు వచ్చి చూశారు. ఇగో ఇక్కడ నీళ్ళు చూడండి, ఇక్కడ నీళ్ళు కొట్టారండి, ఇగో నీళ్ళు కొట్టారు. ఇట్లా ఎండిపోయిన దానికి కూడా ఏం చేయాలనో తెలియక వాళ్ళు ఏదో నీళ్ళు కొట్టిపోయారు. వివరాలు అయితే క్లియర్గా మనము మొత్తం డాటా తీసుకొని మళ్ళీ దీని స్టోరీ ఎట్లా అనేది డాటా తీసుకొని కూడా వెళ్దాము. చూడొచ్చు మొత్తం దాదాపు కూడా చాలా పార్కులు ఉన్నాయి. ఈ పార్కులన్నీ కూడా మొత్తం అస్తవ్యస్తంగా గడ్డి ముళ్ళతో కూడా నిండిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఒక్క పార్క్ అన్నా సరే మొక్కలతో కలకలనాడినట్టు లేదు. చాలా మటుకు ఇది 250 ఎకరాలలో ఎన్ని పార్కులు ఉండాలి, ఒక 10% అయితే దీనికి సంబంధించినటువంటి ప్రభుత్వానికి వదిలేస్తారు. ఆ భూముల్ని అవి డెవలప్ చేస్తారు మున్సిపల్ వాళ్ళు. మరి ఇక్కడ డెవలప్మెంట్ ఏందో చూడండి, ఎక్కడ చూసినా కూడా మొత్తం అసలు ఎండిపోయి కాలగొట్టేసారు. చాలా ఘోరంగా. ఇంకొక పార్క్ అయితే మొత్తం అగ్గి పెట్టేశారు. ఒక్క మొక్కనన్నా లేదు. దీనికి అడిగే వాళ్ళు కరువైపోయారు, దీనికి పర్యవేక్షించే వాళ్ళు అంతకన్నా లేరు. మాట్లాడదాం, కొంతమంది ఇక్కడ కాలనీ వాసులు ఉన్నారు, మరి ఏం చెప్తారని మాట్లాడదాం. అన్న నమస్తే. నమస్తే. ఇప్పుడు అన్న ఏంది ఇది వెంచరు దాదాపుగా కూడా చాలా రోజుల నుంచి డెవలప్ చేశారు. ఈ డెవలప్ చేస్తే మున్సిపల్కి కొద్దిగా పరిధిలో అయితే ప్రతి ఎకరానికి కూడా డెవలప్మెంట్ కింద కొద్దిగా భూమిని అయితే వదులుతారు. ఆ భూమి కూడా మున్సిపల్ వాళ్ళు డెవలప్ చేస్తారు, అంటే మొక్కలు పెట్టించడం ఇట్లా చేస్తారు. హరితహారం కింద మొక్కలు పెట్టినామని చెప్తున్నారు. రాతల్లో మాత్రం ఇన్ని మొక్కలు అన్నట్టుగా చూపిస్తారు. అసలు మొక్కల పరిస్థితి ఏంది? మీరు ఇక్కడే ఉంటారు కదా. మేము వచ్చి 4 సంవత్సరాల నుంచి అబ్జర్వ్ చేస్తున్నామండి. నా పేరు బి కిషన్, బబిల్ కిషన్. మేము ఇక్కడ ఇల్లు కట్టి కనీసం 4 సంవత్సరాల నుంచి ఇక్కడనే ఉంటున్నాం. ఇల్లు కట్టిన మొదటి ఇల్లు నాదే ఇక్కడ. అప్పటి నుంచి అబ్జర్వ్ చేస్తున్నాను. గవర్నమెంట్ కు సంబంధించిన ఏదైతే ల్యాండ్ ఉందో ఇక్కడ చాలా పార్కులు ఉన్నాయి, ఒక 20-30 పార్కులు ఉన్నాయి. 250 ఎకరాల్లో వాళ్ళు వదిలిపెట్టిన పార్కులు చాలా ఉన్నాయి. కానీ ఒక్క పార్కు కూడా ఇక్కడ ఇంతవరకు వాళ్ళు డెవలప్ చేస్తలేరు. మేము ఎన్నోసార్లు మున్సిపాలిటీకి చెప్పినాము, చెట్లకు నీళ్ళు వస్తలేరంటే ఎప్పుడైనా 4 సార్లు చెప్తే ఒకసారి వచ్చి పోస్తున్నారు. ఇప్పటికైనా ఇప్పుడు డివైడర్ లో మొక్కలు ఎండిపోయినాయి, పార్కులలో మొక్కలు ఎండిపోయినాయి. అస్సలే వాళ్ళు పట్టించుకుంటలేరు. అడిగే నాతుడే లేడు. మేము అడిగితే ఈ బడ్జెట్ లేదు, ఆ బడ్జెట్ లేదు అంటున్నారు తప్ప వాళ్ళు దీన్ని ఎవరు పట్టించుకుంటలేరండి. మేమైతే ట్యాక్సులు కట్టినాము, ఫుల్ ట్యాక్సులు కట్టి లక్షల రూపాయలు ఖర్చులు చేసి ఇండ్లు కట్టినాము. వాళ్ళకి ట్యాక్సులు కట్టినాము, అన్ని పోయినాయి. గవర్నమెంట్కు ఎంత ముట్టాలో అంత డబ్బు ముట్టింది మా ఇండ్ల వల్ల. కాకపోతే మాకు కావాల్సిన సౌకర్యాలు, కరెంటు సరిగా లేదు, మాటికి కరెంటు కొరత, మాటికి వాటర్ కొరత, అన్నీ ఇదే ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. మీరే చూస్తున్నారు కదా, ఒక్క చెట్టు కూడా నిగనిగలాడతలేదు. ఏదో ఇంటి ముంగట మేము నీళ్ళు పోసుకొని కొన్ని చెట్లు పెంచుతున్నాం కాబట్టి అది ఏదో కొన్ని చెట్లు ఉన్నాయి, కానీ మిగతాదైతే మొత్తం ప్రభుత్వం పట్టించుకోకుండా ఉంటుంది. మీ సుమన్ ద్వారా మేము విజ్ఞప్తి చేసుడు ఏంటంటే, మీరు ప్రభుత్వానికి ఇది తెలియజేసి 250 ఎకరాలలో ఒక్క పార్క్ అన్న మంచిగా డెవలప్ చేసి మేము ప్రభుత్వాన్ని కోరుకుంటున్నామండి మీ ద్వారా.
రైట్ అండి. మేము కూడా అసలు మొత్తం కూడా రైతులు తమ భూములు వదిలితే పార్క్ డెవలప్మెంట్ కోసం వీళ్ళు పార్కులకు మేము మొక్కలు పెట్టాము సంరక్షిస్తున్నాం అని చెప్పేసి చెప్తున్నారు. ఎక్కడ మేము ఆల్రెడీ 2 రోజుల క్రితం ఒక స్టోరీ చేసినాం. అసలు మొక్కలు కాదు, ఇది పార్కు కాదు, ఇది అసలు చెప్పడమే పార్క్ ఉంది, కాగితాలకే చూపిస్తున్నారు, అసలు ఒక మొక్క లేదని చెప్తే ఉరుకుల పరుగులు అధికారులు ఇప్పుడు వచ్చినట్టున్నారు. ఉన్నారు. వాళ్ళు ట్రాక్టర్ల మొక్కలు పెట్టారు, ఇక్కడ పెట్టారు, అటు వాగుపొన్న అక్కడ పెట్టారు, మళ్ళీ అక్కడ టాకి దగ్గర పెట్టారు. లక్షల రూపాయలు ఖర్చు పెట్టారు కానీ దానికి వాటర్ పోసి నాతులు లేడు. దానికి వాటర్ పోసి ఆ చెట్లు పెంచాలన్న ఆలోచన వాళ్ళకి లేదు. ఏదో ఒక రకంగా బొంగులు వాటి మొక్కలు వాటి వెళ్ళిపోతున్నారు. అయిపోయి దానికి వాటర్ పోయాలి కదా. ఎవరు పోయాలా వాటర్? మున్సిపాలిటీలో పోయాలి కదా. వాళ్ళు మా వాటర్ పోయారు 4 రోజులు వాటర్ అయిపోతే ఎండిపోతాయండి. ఏం లాభం? మొక్కలు నాటి ఏం లాభం? వాళ్ళు చెప్పడానికి మొక్కలు నాటినామంటారు కానీ నీళ్ళు పోసారా అడగండి. మీరు మీ టీవీ ద్వారా అడగండి, మీరు నీళ్ళు పోస్తున్నారా అని. అసలు నీళ్ళే పోస్తలేరు. మీరు కూడా చూస్తున్నారు కదా, మొత్తం ఎండిపోయినాయి. ఒక్క మొక్క కూడా లేదు. లక్షల రూపాయలు సర్వనాశనం అయిపోయింది. ఎన్ని పార్కులు అమ్మ దాదాపు యాక్చువల్లీ 1 ఎకరానికి 33% గవర్నమెంట్కి వదులుతారండి. 33%లో రోడ్లు ఈ పార్కులు ఉంటాయి. దాన్ని బట్టి కనీసం ఒక 20 పార్కులన్నీ ఉంటాయి. ఇలా తక్కువ ఇది పార్కే, పక్కది పార్కే, ఇక్కడ పార్కే. ఇప్పుడు మా ఇంటి దగ్గర ఒక పార్కే, అటు సైడ్ కూడా ఒక పార్క్ ఉంది, ఆడ ఒక పార్క్ ఉంది, నీళ్ళ దగ్గర ఒక పార్క్ ఉంది, ఇక్కడ వాటర్ దగ్గర ఒక పార్క్ ఉంది. పార్కులు చాలా ఉన్నాయండి. మేము చూసినాం, దాదాపు 6 పార్కులు చూసినామండి. 6 పార్కుల్లో ఒక్కటన్నా పచ్చగా చిగురించే మొక్క 6 కంటే ఎక్కువ ఉన్నాయండి. 6 కంటే ఎక్కువ ఉన్నాయి. అంత అడవి లాగా తయారైంది. ఏదో 2-3 పార్కులలో చెట్లు పెట్టారు, అవి కూడా ఎండిపోయి. వాళ్ళ ఉద్దేశం ఏంది? ఎందుకు మళ్ళా మొక్కలు నాటాలి, మళ్ళీ దాన్ని పర్యవేక్షించకపోవడం ఏంది? అంతే, దాన్ని పట్టించుకోకపోవడం. మా దగ్గర డబ్బులు లేవంటారు, లేదా స్ట్రీట్ లైట్ పెట్టంటే లైట్లు లేవంటారు, వాటర్ పంపి అంటే వాటర్ లేదంటారు. అదే వాళ్ళకు అసలు పట్టింపు లేదు. అంతే. కాకపోతే ట్యాక్సులు టైంకు కట్టాలి, కట్టకపోతే పెనాల్టీలు వేయాలా, ఇంతకు తప్ప ఏమీ లేదు. అసలు డెవలప్మెంటే లేదు. నిజంగా చెప్పాలి. దృష్టికి తీసుకోవాలి అధికారులకు కానీ స్థానిక ఎమ్మెల్యే దృష్టికి తీసుకోవాలి. ఎన్ని లెటర్లు ఉన్నాయి? కమిషనర్ ఎన్నిసార్లు కలిసినాం, ఎమ్మెల్యేని కలిసినాం, కమిషనర్ కలిసినాం. చూడండి, ఇప్పుడు మా దగ్గర ఉంటాయి, లెటర్లు ఉంటాయి, వాళ్ళకి ఇచ్చినాయి, ఎన్నోసార్లు ఇచ్చినాం. మేము కనీసం ఒక 2 పార్కులన్నా అందంగా తయారు చేసి ఇస్తామని అన్నారు అప్పుడు బిగాల గణేష్. అప్పుడు అన్న మాట. అప్పటి నుంచి ప్రభుత్వం ఇప్పుడు కొత్తగా వచ్చింది. ఈ కొత్త ప్రభుత్వం మన బీజేపీ సూర్యన్న గెలిచిండు. గవర్నమెంట్ మాది కాదు సార్ ఎట్లా అంటే, వాళ్ళ దగ్గర భూపతి దగ్గరికి పోయినాము, 2-3 ఎమ్మెల్యేల దగ్గరికి పోయినాం. సార్ ఈ పరిస్థితి ఎట్లా అంటే, చేస్తాం అనుడు తప్ప ఏది లేదు. ఈ ట్రాన్స్ఫారం సరిపోతలేదండి. మా కరెంటు ట్రాన్స్ఫారం, మాకు ఇంట్లోకి ఎంత కరెంటు కావాలో అంత కరెంటు ఒక ట్రాన్స్ఫారంతో సరిపోతుందా? సరిపోదు. ఒక్క ట్రాన్స్ఫారం పెట్టి ఇప్పుడు కనీసం 40 బిల్డింగ్లు అయినాయి, కరెంటు సరిపోతలేదు. ట్రాన్స్ఫారం పెట్టమంటే మీరు పైసలు వేసుకోండి, మీరు వేసుకోండి అని అంటారు. ఇప్పుడు ఇది ఏఈ దగ్గరికి పోయినాం, లెటర్ ఇచ్చినాం, మొన్న ఇచ్చినాం. ఏదో ఇప్పుడు వైర్లు కూర్చుతుండట, ఓ 10-12 రోజులలో పెట్టిస్తామన్నారు. ఏమో పెట్టిస్తారా లేదా, ఇక అది వాళ్ళదే. అది ఏఈ కానీ ఈ కానీ వీళ్ళందరూ స్టెప్ బై స్టెప్ ఉంటారు అధికారులు. మరి ఒక్కసారి నచ్చి ఇట్లా పరిస్థితి ఎప్పుడైనా చూసారా? ఎక్కడ చూసిరు సార్? ఎవరు చూసిరా? ఆఫీసర్లు, ఎమ్మెల్యేలు చూసిరా? ఆఫీసర్లు చూసిరా? ఎవరు చూడలేదు. ఈ పార్క్ ఎవరైనా చూసిండా? చూసే వాళ్ళకి అర్థమవుతుంది కదా. ఎవరైనా ఎమ్మెల్యే కానీ మన మున్సిపాలిటీ కమిషనర్ కానీ తిరిగి చూసి అసలు డెవలప్మెంట్ ఉందా లేదా అని వాళ్ళ ఆత్మకు తెలిసిపోతుంది, వాళ్ళకు తెలిసిపోతుంది. మా వర్కర్స్ పనిచేస్తున్నారా లేదా, వాటర్ సప్లై అవుతుందా లేదా. కమిషనర్ ఆయనకు ఇది ఉంటుంది, బాధ్యత ఉంటుంది, కంపల్సరీ ఉంటుంది. కానీ వాళ్ళు చూసుకుంటలేరు. ఇంత పెద్ద ఏరియా అండి. రేపటి నాడు ఒక 200-300 ఇండ్లు అయితే ఇది పెద్ద సిటీ లాగా కనిపిస్తుంది. మరి దానికి గార్డెన్స్ వద్దా పిల్లలకు ఆడుకోవడానికి? ఒక్క గార్డెన్ అన్నా కరీంగల్ చేస్తలేరండి. కనీసం ఆ పెద్ద గార్డెన్ ఉంది, 3 ఎకరాల గార్డెన్, దానినన్నా ఇప్పుడు మధ్యలో ఉన్నది కాబట్టి దాన్నైనా డెవలప్ చేసేస్తే మాకు సంతోషపడతాం. ఒక్క గార్డెన్ అన్నా డెవలప్ చేస్తలేరు, ఏం లాభం చెప్పండి? ఇది చూడొచ్చు. మొత్తానికి కూడా రైతులు దాదాపు 250 ఎకరాలు అంటండి. ఇది 250 ఎకరాలలో దాదాపు 33% గవర్నమెంట్కి సంబంధించిన డెవలప్మెంట్కి ఇస్తారట. ఈ నేపథ్యంలో వాళ్ళు కొన్ని ఏరియాలలో పార్కులు పెడతారు. 1-2 కాదు, 10ల సంఖ్యలో కూడా పార్కులు ఉన్నాయి. దాదాపు 20-30 పార్కులు ఉన్నట్టు స్థానికులు చెప్తున్నారు. మరి మనం విజిట్ చేసిన దాదాపు ఒక 6 నుంచి 7 విజిట్ చేసాం. 7 కూడా అసలు ఆ మాట అనద్దు కానీ మొత్తం ఒక్కటంటే ఒకటి కూడా పార్కు నిగనిగా కలకలలాడుతున్నటువంటి పరిస్థితి లేదు. ఎక్కడ మొత్తం జంగల్ లాగా ముళ్ళ పొదలు, కట్టెలు మాత్రమే కనిపిస్తున్నాయి. మరి మొక్కలు మాత్రం ఎక్కడ ఏమైపోయినాయి? సురక్షితంగా ఉంచాలి, మొక్కల్ని పరిరక్షించాలి, అడవుల్లోకి ఎట్లా కాపాడాలో ఆ విధంగా కూడా పార్కుల్ని కాపాడాలి. ప్రభుత్వ లక్ష్యం ఎక్కడ వెళ్ళిపోతుంది? ఇప్పుడు అధికారులు ఏదన్నా అంటే ఎప్పుడో ఒకసారి, దాదాపుగా 6 నెలలకో సంవత్సరానికి ఒకసారి అడుగు పెడుతున్నారు కానీ ఇక్కడ అసలు అడుగు పెట్టే నాదుడు లేదని అంటున్నారు. పార్కుల పరిస్థితి అధ్వానంగా మారినటువంటి పరిస్థితి ఉంది. కేవలం ఇక్కడ అమ్మ వెంచర్లోని పార్కులు కాదు, చాలా మటుకు నగరంలోని పార్కులు అయితే అసలు పార్కులా అని
అనే పరిస్థితి తయారైందంటే చెప్పాలి. దీనిపైన ఖచ్చితంగా అధికారులు కూడా ఒకరు ఇద్దరు కాదు, స్టెప్ బై స్టెప్గా అధికారులు ఉంటారు. ఏఈ తర్వాత డి ఉంటారు, డిప్యూటీ కమిషనర్ స్థాయి అధికారులు ఉంటారు. కానీ వాళ్ళు పర్యవేక్షణ చేస్తే మట్టుకు ఈ పార్కులు ఇట్లా ఉండవు. ఖచ్చితంగా కింద ఉన్న అధికారులు ఏంటంటే తూతు మంత్రంగా ఏదో కాగితాలకే పరిమితం అయినటువంటి పరిస్థితిలో మరి ఇట్లాంటి పార్కులు మళ్ళీ కాగితాలకే కాకుండా పార్కుల్లాగా ఏం కనిపిస్తాయి? దీనికి ఖచ్చితంగా కూడా పై స్థాయి అధికారి కదిలి వస్తేనే ఈ పార్కుల సంగతి ఏంటి అనేది వాళ్ళకి అర్థమవుతుంది. స్థానికులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరింత సమాచారం సేకరించే ప్రయత్నం చేద్దాం. అసలు పార్కులు ఎన్ని, దీనికి సంబంధించి 250 ఎకరాలకు సంబంధించి ఎన్ని పార్కులు కేటాయించారు, ఎన్ని లక్షలు వెచ్చించారు, ఎన్ని మొక్కలు నాటారు, ఎవరు పర్యవేక్షిస్తున్నారు, ఈ అంశం పైన కూడా అధికారులతో మాట్లాడడం, మరిన్ని డీటెయిల్ తీసుకుందాము. మరి ఒకవేళ కనుక ఇప్పటి వరకు వాళ్ళ లెక్కలు ఏదైతే చూపిస్తారో ఆ లెక్కలన్నీ ఇక్కడ కనిపించాలి కదా. ఆ మొక్కలు సురక్షితంగా ఉంటేనే వాళ్ళు చేసిన దానికి ఒక అర్థం ఉంటుంది ఆ పనికి. ఇక్కడ మొక్కలు మొత్తం ఎండిపోతున్నాయి. మరి దానికి కూలీళ్ళు పెట్టి ఒక్కొక్కరికి నిన్న మాట్లాడాం మనము 250 నుంచి 350 కూలీలు బట్టి అంటే ఒక్కొక్కరికి ఇస్తున్నామని చెప్తున్నారు. ట్రాక్టర్తో నీళ్ళు పోస్తున్నామంటారు. ఎవరికి నీళ్ళు పోస్తున్నారు? అసలు మొక్కలు ఎండిపోయిన కట్టెలకు నీళ్ళు పోస్తూ మీరు ఇప్పుడు ఆ డబ్బుల్ని మీరు లెక్క కడుతున్నారా? ప్రభుత్వానికి చూపిస్తున్నారా? ఇంతమంది మనుషుల్ని పెట్టించి పని చేపిస్తున్నా అంటారు. ఎక్కడ అసలు మీరు దేనికి పని చేపిస్తున్నారు? ఇక్కడ పని లేకపోతే మీరు ఏదో కాగితాల మీద రాసుకుంటున్నారా? ఈ క్వశ్చన్ చేస్తున్నారు. కాలనీ వాసులు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ లెక్కలన్నీ తేలాలి. దీనికి ఎంత ఖర్చు పెట్టారు, ఏ విధంగా ఖర్చు పెట్టారు, ఆ ఖర్చులన్నీ ఎట్లా చూపించారు అనే లెక్కలు కూడా అందరు అడుగుతున్నారు. దీనికి సంబంధించి కూడా ప్రక్షాళన జరగాలి. పార్కులు కేవలం ఇదొక్కటి పార్కు కాదు. పార్క్ అంటేనే మన పంచభూతాల్లో గాలి ఏదైతే మొక్కలు చెట్లుగా మారుతాయో గాలి అనేది ఆక్సిజన్ అందుతుంది. మరి అట్లాంటి చెట్లను ఈరోజు నీలమట్టం అయిపోతే కూడా అసలు కన్ను కూడా పెట్టి ఇక్కడ చూడకపోతే పరిస్థితి ఏంది?